కొనసాగించి 7వ నెల మొదటి వారం నుండి ఎండగాసిన వరద వచ్చినా వాన వచ్చినా ఏమొచ్చినా ఇంకా మరి ఆ సమయాన్నే మనం కొనసాగిద్దాం. కాబట్టి మరొక ఆదివారం ఈ నెలకు మిగిలింది కనుక మరి వచ్చే వారం కూడా ఇదే 9 నుంచి 11 వరకు మరి పిల్లరా మన ఆరాధన జరిగించి 7వ నెల మొదటి వారం నుండి మన సమయాన్ని మార్పు చేసుకుందాం. మరి ఈ విషయాన్ని గమనించండి. మరి ఇంకా మన బిడ్డలు చాలా మంది రాలేదు, మరి ఎందుకు రాలేకపోయారో తెలియదు. ఏది ఏమైనప్పటికీ మరి దేవుని సన్నిధిలో మనం అందరము ఈ రీతిగా కూడి చేరి దేవుని స్తుతించడానికి ప్రభు సహాయం చేసి ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఒక మాట మరి తిమోతికి పౌలు అంటాడు, సమయమందును అసమయమందును నీవు సిద్ధంగా ఉండాలి అంటాడు. కాబట్టి మరి మన వాళ్ళు 10:30 అన్నారని చెప్పేసి ఆగిగా సిద్ధపడ్డారు. మరి ఏంటో మళ్ళీ రాత్రికి మార్చేసాడు, ఆయన ఇష్టమైపోయింది అని మరి రాలేదో ఏంటో తెలియదు. దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఎప్పుడైనా ఎలా ఉండాలంటే సిద్ధంగా ఉండాలి. మరి తిమోతికి పౌలు వాక్యమును బోధించడం గురించి ఆ మాట చెప్తాడు, నీవు సమయమందును అసమయమందును సిద్ధముగా ఉండాలి. సో మరి కేవలము సేవకులే కాదు, మరి బోధకులే కాదు, మరి సంఘం అంతా కూడా మరి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించడానికి అవకాశము వచ్చినా ఐఎమ్ రెడీ, నేను ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్లుగా ఒక సంసిద్ధత మనం ఏం చేయాలంటే కలిగి ఉండాలి. పర్టికులర్గా ఆ టైంకే వస్తాను, ఆ టైం అయితే నాకు కుదురుతుంది అన్నట్లుగా అనుకోకుండా మనము సిద్ధముగా ఉండవలసిన అవసరత ఎంతైనా ఉన్నదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని వాక్యాన్ని 10 నిమిషాలు మనం ధ్యానం చేసుకుని మనము దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. మరి దేవుని సన్నిధానంలో ఈ దినము దేవుని యొక్క వాక్య ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన లేఖనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి పాత నిబంధన భాగం నుండి మరి పాత నిబంధనలో చివరి పుస్తకము మలాకీ గ్రంథంలోనికి మనం వద్దాం. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము, పాత నిబంధనలో చివరి పుస్తకము మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నాను. 6వ వచనం, కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడినైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగగా, ఏమి చేసి నీ నామము నిర్లక్ష్య పెట్టిద్దామని మీరందరూ. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యములో మనం చదువున్న మా వచనములో ఈరోజు మన వాక్య ధ్యానం ఏంటంటే, కుమారుడు తండ్రిని ఘనపరచును కదా. హల్లెలూయా. ఈరోజు మరి ఫాదర్స్ డే అనే ఒక ప్రత్యేకమైన దినముగా ప్రపంచమంతా కూడా ఫాదర్స్ డే సెలబ్రేట్ చేస్తా ఉన్నారు. తండ్రుల దినోత్సవం అని ఒక ప్రత్యేక దినముగా ఈ దినమును ఎంచారు, ఫాదర్స్ డే అనే రీతిగా. అయితే మరి బైబిల్ గ్రంథము ఎలాంటిది అంటే అన్ని సందర్భాలకు తగినటువంటి వాక్యములు బైబిల్ గ్రంథంలో మనకి ఉన్నాయి. కాబట్టి మరి ఫాదర్స్ డే సందర్భంగా మరి దానికి గుర్చిన వాక్యము చెప్పాలి అనే తలంపు నాకు కలిగి మరి దేవుని బిడ్డలారా, నేను సిద్ధపడి ప్రభు సన్నిధిలో ప్రభు నాకు ఇచ్చిన ఈ వచనాన్ని పట్టుకొని మీ మధ్యకి వచ్చాను. ఇక్కడ ప్రభువు ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడు? కుమారుడు తండ్రిని ఘనపరచును కదా. హల్లెలూయా. కుమారుడు తండ్రిని ఏం చేయాలట? ఘనపరచాలి. కుమారుడు తండ్రిని ఘనపరచాలి. గమనించండి, తర్వాత ఏమంటాడు? నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను అని ప్రశ్నిస్తున్నాడు. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను అంటే అక్కడ ఆ ప్రశ్నకు అర్థం ఏంటంటే, ఒక తండ్రిగా నాకు రావలసిన ఘనత నాకు రావటం లేదు, ఒక తండ్రిగా మీరు నన్ను కనపరచడం లేదు అని ఆనాడు ఇశ్రాయేలీల యాజకులను అంటున్నాడు ఈ మాట ప్రభు. హల్లెలూయా. ఎవరిని అంటాడు ఈ మాట? యాజకులు.
యాజకులు అంటే ఈనాడు సేవకులని అర్థం. ఏమండి, ఆనాడు దేవుడు యాజకులతో ఈ మాట అంటున్నాడు. ఆనాడు యాజకులతో ఈ మాట అంటున్నాడు కాబట్టి యాజకులను అనుకోకుండా ఆ మాట మనందరికీ వర్తిస్తదనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము తండ్రిని ఏం చేయాలంట? ఘనపరచాలి. ఆయన మనకేమై ఉన్నాడంటే తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మనం పాడాము, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్య. ప్రియులారా, ఈ లోకంలో మనకి కన్న తల్లి తండ్రి ఉన్నప్పటికీ, మనకి ఈ లోకంలో ఒక ఆత్మీయ తండ్రి సంఘకాపురి ఉన్నప్పటికీ, వీరందరికీ మించిన తండ్రి ఎవరంటే పరలోకపు తండ్రి. హల్లెలూయా. ఆయన మన తండ్రి. ఆయన తండ్రి కాబట్టి ఆయనకు మనం ఎవరము? పిల్లలు. ఆయన మనకు తండ్రి కాబట్టి మనం అందరం ఆయనకి ఎవరమంటే పిల్లలు. ఆయన పిల్లలముగా మనము ఆయనను తండ్రిగా మనం ఏం చేయాలంటే ఘనపరచాలి పిల్లరా. ఈ రోజున మరి ఫాదర్స్ డే అని చెప్పి చాలా మంది వారి తండ్రి యొక్క ఫోటోలు పెట్టి స్టేటస్లు పెట్టి మరి ఎంతగానో కనపరుస్తున్నారు. కేవలం పిల్లరా, మనము ఈ రోజు టెక్నాలజీ పెరిగింది కనుక మరి ఫోటో స్టేటస్ పెడితే అది కనపరచడమే కాదు, ఒక తండ్రిని కనపరిచే విధానం ఏమిటి అనే విషయాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. దేవుని సన్నిధానంలో మనం చూస్తే మొదటిగా ఆయన మనకు తండ్రి అని తెలుసుకోవడానికి కొన్ని వచనాలు చదువుదాం. చూడండి, పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తే ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. ప్రియమైన దేవుడు, నడిపిత్తును, ఇశ్రాయేలునకు నీవు తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా అని ప్రశ్నిస్తా ఉన్నాడు ప్రభు. ప్రియులారా, ఈ వచనమును బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఆయన మనకి ఏమై ఉన్నాడు? తండ్రి. ఏమండి, ఆయన మనకు తండ్రి. ఈ లోకంలో మరి కన్నటువంటి తల్లి తండ్రి శారీరకంగా మనల్ని కన్నారు. అయితే ఆయన ఆత్మీయముగా తన రక్తం ఇచ్చి కన్నటువంటి తండ్రి. ఏమంటే తన స్వరక్తం ఇచ్చి తన యొక్క ప్రాణమును మన కొరకు అర్పించి ఆయన మనలను కన్నటువంటి తండ్రిగా ఉన్నాడనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా అంటా ఉన్నాడు దేవుని బిడ్డలారా. వాక్యంలో మనం చూస్తే యెషయా గ్రంథములో 64వ అధ్యాయంలో ఒకసారి ఇంకో మాట అంటాడు. యెషయా గ్రంథము 64:8 వచనాన్ని మనం, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జగడమన్ను, నీవు మాకు కొమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. యెహోవా నీవే మాకు తండ్రివి అని ఇక్కడ గ్రంథకర్త అంటున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇర్మీయాలోనేమో దేవుడు అంటాడు, ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా అన్నాడు. ఇక్కడేమో నీవే మాకు తండ్రివి అని దేవుని యొక్క వాక్యంలో గ్రంథకర్త అంటా ఉన్నాడు. ప్రియులారా, తర్వాత మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6:9 అంటాడు ప్రభు పరలోక ప్రార్థనలో, పరలోకమందున్న మా తండ్రి. హల్లెలూయా. ఆయన ఏ తండ్రి? పరలోకమందున్న మా తండ్రి. ఆయన పరలోకమందున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం గమనించాలి, ఆయన మన తండ్రి అనే విషయాన్ని మనం గమనించాలి. ఇంకొక మాట చూసి మన వాక్యంలోకి వెళ్ళిపోతాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. హల్లెలూయా. చూసారా తండ్రి బాధ, తండ్రి ఆవేదన ఏంటంట? పిల్లలను కని గొప్పవారిగా చేశాను, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఏమండి, తండ్రిని గణపరచవలసిన పిల్లలు, తండ్రిని గౌరవించవలసిన పిల్లలు తండ్రిని ఏం చేశారంటే బాధ పెట్టారు, దుఃఖ పెట్టారు. ఇదిగో నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను,
అని వారు నా మీద తిరగబడి ఉన్నారు అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుని సన్నిధిలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మరి ఆయన అడిగిన ప్రశ్నకు మనం ఏమి సమాధానం ఇవ్వగలం? మలాకీ గ్రంథంలో ప్రభు అడిగిన ప్రశ్న ఏంటి? తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయి? ఇదిగో నేను తండ్రిని కదా, మీకు నాకు రావాల్సిన ఘనత ఏమైపోయింది అని అడుగుతున్నాడు. ఈ రాత్రి ఉదయకాల సమయంలో మన తండ్రిగా మన దేవుణ్ణి మనం గుర్తిద్దాం. ఆయన మన తండ్రి కాబట్టి ఆయన పిల్లలుగా మనం ఆయన ఏం చేయాలంటే గణపరచాలి. ఒక తండ్రిని ఒక కుమారుడు ఎలా గణపరుస్తాడు? వాక్యంలో నుండి కొన్ని విషయాలు ఇదేనా మనం పరిశీలన చేద్దాం. ప్రియులారా, మనము ఈ లోకంలో ఎందుకున్నామంటే ఆయనను గణపరచడానికి ఉన్నాం. హల్లెలూయా. మనము ఈ లోకంలో ఎందుకున్నామంటే ఆయనను గణపరచడానికి. ప్రియులారా, మనము ఎందుకు దేవుడిని గణపరచాలి? కొన్ని వచనాలు చదువుదాం. మనం ఎందుకు మనము దేవుడిని గణపరచాలంటే కీర్తనల గ్రంథము 22 23 వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి, యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి. హల్లెలూయా. ఏమంటే దేవుని వాక్యం ఏమంటుంది? యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచండి. వాక్యము ఏం చెప్తుందంటే మనము దేవునిని ఘనపరచాలి. మనము తండ్రిని ఏం చేయాలండి? ఘనపరచాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఘనపరచడానికి బదులుగా ఆయన ఏం చేస్తున్నారంటే అవమానపరిచే రీతిలో ఉంటున్నారు. తండ్రిని ఘనపరచడానికి బదులుగా తండ్రిని అవమానపరుస్తున్నారు. సో కాబట్టి మనము తండ్రిని ఘనపరచాలి కానీ అవమానపరిచే వారముగా ఉండకూడదని వాక్యం విధానాన్ని మనకి నేర్పిస్తా ఉంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మరొక వచనాన్ని కూడా మనం చదువుదాం. పిల్లరా, కీర్తనల గ్రంథము 34వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుకుందాం. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకునుము. 34:3 నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే నాతో కలిసి యెహోవాను ఘనపరచుదండి. మనం అందరము ఏకముగా కూడి మనం ఏం చేద్దామంటే దేవుణ్ణి ఘనపరుద్దాం. ఈ ఆదివారపు ఆరాధనకు వచ్చిన మనం అందరం దేనికంటే ఆయనను ఘనపరచడానికి వచ్చాం. ఆయనని ఘనపరచడానికి వచ్చాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాటను మనం ఈ దినము నేర్చుకుంటున్నాము. ఏమిటి ఆ మాటనైతే? తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైంది? ఈ ప్రత్యేకమైన ఫాదర్స్ డే సందర్భంగా మనము మన తండ్రిని ఘనపరుస్తాం. మన తండ్రి ఎవరంటే మన దేవుడే మన తండ్రి. ఆయన ఘనపరచాలని కొన్ని వచనాలు ఇప్పుడు మనం చదివాం. ఆయన ఘనపరచాలని మనం చదివిన మాటను చదివితే దేవునికి ఘనత కాదు. ఎలాగో మన తండ్రిని మనం ఘనపరచగలమని అంటే మొట్టమొదటి మాట మనం ఈ రోజు నేర్చుకుందాం. మన తండ్రిని ఎలా ఘనపరచాలి? ఈ ఫాదర్స్ డే సందర్భంగా పరలోకమందున్న మన తండ్రిని, మన ప్రభుని, మన తండ్రిని ఎలా ఘనపరచాలి అని అంటే మొట్టమొదటి మాట బైబిల్ గ్రంథంలో నుండి మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ లేఖనంలో నుండి మొదటిగా మన తండ్రిని ఎలా ఘనపరచాలి అంటే కీర్తనల గ్రంథము 69వ కీర్తన 30వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతా స్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. హల్లెలూయా. మొట్టమొదటి మాట ఎలాగ దేవుని ఘనపరచాలంటే కృతజ్ఞతా స్తుతులతో ఆయనను మనం ఏం చేయాలట? ఘనపరచాలి. ఏమంటే దేవునిని స్తుతించుట ద్వారా, దేవునిని మనం ఆరాధించడం ద్వారా మన తండ్రిని మనం ఏం చేసినట్టండి? ఘనపరిచినట్టు. ఒక తండ్రి తన బిడ్డకు చేసినటువంటి కార్యాలన్నిటిని బట్టి ఆ బిడ్డ తన తండ్రికి ఏం చెప్తుందంటే, థ్యాంక్ యూ డాడీ, నాకు ఈ గిఫ్ట్ కొన్నందుకు, నాకు ఈ డ్రెస్ కొన్నందుకు,
నాకు ఈ యొక్క వస్తువు కొన్నందుకు, నాకు ఇలాగ నువ్వు తెచ్చినందుకు అని ఒక బిడ్డ తన తండ్రికి ఎలాగైతే థ్యాంక్స్ చెప్తుందో అలాగే మన తండ్రికి మనం ఏం చేయాలంటే థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ చెప్పడం అంటే అదే కృతజ్ఞత చెల్లించడం అంటే. హల్లెలూయా. ప్రభువా, నీవు ఒక తండ్రిగా నాకుండి ఇదిగో ఈ రోజు వరకు నన్ను నీవు నడిపించావు, ఈ రోజు వరకు నా కొరతలు తీర్చావు. ఏమండి, అందుకే అంటాడు కదా మత్తయి సువార్తలోని ప్రియులారా, మీరు అడగక మునిపే మీ అక్కర్లన్నీ ఆయనకు తెలుసు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని దేని కొరకు మీరేమవద్దు, చింతించద్దు. ఆయనకు తెలుసు, మీ పరలోకపు తండ్రికి తెలుసు కనుక నథింగ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. దేని గురించి కూడా నువ్వేమి వరీ అవ్వాల్సిన పని లేదు. నీ పరలోకపు తండ్రికి నీ అక్కరలన్నీ ఆయనకు తెలుసు. నిజమే, పిల్లలకి ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ చేయబడ్డాయి, ఫీజులు కట్టాలి, పుస్తకాలు కొనాలి, డ్రెస్సులు కొనాలి, షూలు కొనాలి, అన్ని చూడాలని తండ్రికి తల్లికి తెలుసా తెలీదా? అది చెప్పాలా? తెలుసు కదా. వారు ఆ స్కూల్స్ రీఓపెన్ చేస్తున్నారంటే మనం సిద్ధపడాలి. బాబు వచ్చేస్తుంది మనకని చెప్పేసేసి ఒక తల్లిగా ఒక తండ్రిగా. అలాగున మన పరమ తండ్రి కూడా ఆయన పిల్లలుగా మనకి ఏమి కావాలో ఆయనకి తెలుసు. ఆయనకు తెలుసు కనుక ఆయన ప్రతిసారి కూడా ఈ రోజు వరకు మన జీవితంలో ఆయన చేస్తున్న కార్యాలన్నిటిని బట్టి మన తండ్రిని మనం ఏం చేయాలంటే ఘనపరచాలి. హల్లెలూయా. ప్రభువా, నా అక్కరలన్నీ తీరుస్తున్నావు, నా కొదువులన్నీ తీరుస్తున్నావు, నా కొరతలన్నీ తీరుస్తున్నావు, నేను అడిగినవన్నీ ఇస్తున్నావు, అందుకు నాయన నీకు వందనాలు ప్రభువా అని ప్రతి కుమారుడు, ప్రతి ఒక్క బిడ్డ తండ్రిని ఏం చేయాలంటే ఘనపరచాలి, ఘనపరచాలి. ఈ రోజున ఈ ఆదివారం ఆరాధనకు వచ్చింది ఎందుకనంటే మన కృతజ్ఞత స్తుతి ఆరాధన ద్వారా మన తండ్రిని ఏం చేయడానికి, ఘనపరచడానికి. మన కృతజ్ఞత స్తుతి ఆరాధన ద్వారా కీర్తనల గ్రంథము 100వ కీర్తన, కీర్తనల గ్రంథము 100వ కీర్తన 4వ వచనం చదువుదాం ప్రియమైన వారు. కృతజ్ఞత అర్పణలను చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించండి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించండి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. కృతజ్ఞత అర్పణలను అర్పిస్తూ ఏమండి కీర్తనలను పాడుచు ఆయన గుమ్మములో ఆయన ఆవరణంలో ప్రవేశిస్తూ ఆయన ఏం చేయాలంట, ఘనపరచాలి, ఘనపరచాలి. ఈ రోజున ప్రియులారా, దేవునిని మనము ఒక తండ్రిగా ఆయన ఘనపరచాలి. ఆయన అడిగిన ప్రశ్న ఏంటి మలాకి గ్రంథంలో, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయి? నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏది అని అడుగుతున్నాడు ఈ రోజున, ఈ ఫాదర్స్ డే రోజున ప్రభు అడుగుతున్న ప్రశ్న. కాబట్టి మన తండ్రి ఆయనకి ఎలాగ ఘనత మనం చెల్లిస్తామంటే, ఒకటి కీర్తనలతో, కృతజ్ఞత స్తుతులతో మనం మన తండ్రిని ఏం చేయాలంటే ఘనపరచాలి, ఆయన చేసిన ప్రతి కార్యాన్ని బట్టి. ఇంకొక మాట మనం చూద్దాం, చూడండి. దానియేలు ఆయన తన జీవితంలో ఇది అనుభవించి చెప్పాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనాన్ని చదవండి ప్రియులారా. మా పితరుల దేవ బలమును అనుగ్రహించి ఉన్నావు, మేము అడిగిన సంగతిని ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే దానియేలుతో పాటు తన స్నేహితులు నెబుకద్నెజరు అనే రాజుకు వచ్చిన కళ, ఏమండి కళ భావాన్ని చెప్పారో, ఆ కళ భావాన్ని దేవుడు దానియేలుకి ఏం చేశాడంటే బయలుపరిచాడు. నెబుకద్నెజరు అనే రాజు కళ కన్నాడట. ఆ కళ కన్నప్పుడు ప్రియులారా, ఉదయానికి ఆ కళ ఏం చేశాడంటే మర్చిపోయాడు. ఆయన అంటాడు తెల్లారిన తర్వాత, రాత్రి నాకు ఒక కళ వచ్చింది, కళ మర్చిపోయాను, ఆ కళ ఏంటో చెప్పాలి, మీరు కళ భావాన్ని చెప్పాలి అని బబులోను దేశంలో ఉన్న జ్ఞానులను అందరిని పిలిచాడట. ఎవడైనా సరే ఆ కళను కానీ కళ భావాన్ని కానీ చెప్పకపోతే వారిని తుత్తినీయులుగా చేసేస్తానన్నాడట. అందరికి భయము దడా వరకు వచ్చేసింది. ఇదేంట్రా రాజా, నీవు కళ చెప్పితే ఆ కళ యొక్క భావాన్ని మేము ఏదో కింద మీద పెట్టి చెప్తాం, నువ్వు కళ చెప్పకపోయి
ఇప్పుడు ఏమంటున్నావు? కళను చెప్పాలి, కళ భావాన్ని కూడా చెప్పాలంటున్నావు. ఇది ఎక్కడ విషయము? ఇది ఎవరి వలన సాధ్యమయ్యే పని కాదు అన్నారు అక్కడికి వచ్చిన జ్ఞానులు అందరూ. అయితే ఈ మాట దానియేలుకి తెలిసింది. దానియేలుకి తెలిసి అన్నాడు, తన స్నేహితుల్ని పిలిచి, రండి మనము దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తే దేవుడే ఆ కళ ఏంటో, ఆ కళ భావం ఏంటో మనకి ఏం చేస్తాడు? బయలుపరుస్తాడని వారందరూ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. అప్పుడు దేవుడు దానియేలుకి ఆ కళ ఏంటో, ఆ కళ భావం ఏంటో దేవుడు చెప్పాడు. అలా చెప్పినప్పుడు దానియేలు దేవునికి ఎలా కనపరుస్తున్నాడంటే కృతజ్ఞతాస్తుతులతో దేవుని కనపరుస్తున్నాడు. మా పితరుల దేవా, నీవి వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మీ మడికి నీ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు కనుక నేను నిన్ను స్తుతించుచు కనపరచుచున్నాను. హల్లెలూయా. నేను అడిగిన కార్యం చేసావు, నేను అడిగినది నీవు నాకు ఇచ్చావు, కాబట్టి నేను నిన్ను గణపరుస్తున్నాను, స్తుతించుచు అంటున్నాడు. ప్రియులారా, ఈ రోజున మొదటిగా నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయి? ప్రియులారా, ఈ రోజున ప్రభు సన్నిధిలో మన పిల్లలు, ప్రియులారా, మన పట్ల వారు కృతజ్ఞత లేకపోతే మనకు చాలా ఏం కలుగుతుందంటే, వారు అడిగింది కొంటున్నాం, వారు అడిగింది ఇస్తున్నాం, వారు అడిగిన ప్రతిదీ చేస్తున్నాం. వారు ఇలాగ మనం చేసినప్పుడు వారు మన పట్ల కృతజ్ఞత లేకుండా ఏం ఇచ్చావు నాకు, ఏం తెచ్చావు నాకు, ఏం పెట్టావు నాకు అన్నారనుకో, ఎలా ఉంటుంది? మనకి చాలా బాధ కలుగుతుంది. అరే, నేను నా బిడ్డకు కావలసినంత ఇస్తున్నాను, అన్ని చేస్తున్నాను, అయినప్పటికీ నా పట్ల నా బిడ్డకి ఏం లేదంటే కృతజ్ఞత లేదే అని బాధ కలుగుతుంది కదా. అలాగే పరమ తండ్రికి కూడా మనం ఆయన పట్ల కృతజ్ఞత లేకపోతే ఏం జరుగుతుందంటే బాధ కలుగుతుంది. కాబట్టి ద వెరీ ఫస్ట్ థింగ్, మొదటిగా మన పరమ తండ్రిని మనం ఎలా కనపరచాలంటే కృతజ్ఞతాస్తుతులతో మనం ఆయన ఏం చేయాలి? కనపరచాలి. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను అని ప్రశ్నిస్తున్న ప్రశ్నకు ఈరోజు జవాబు ఏంటంటే, ఎలాగ మన తండ్రిని మనం కనపరుస్తామంటే కృతజ్ఞతాస్తుతులతో మనము దేవుడిని ఏం చేయాలంటే కనపరచాలి. రెండవది, మనము ఏమండి మన తండ్రిని ఎలా కనపరచాలి అని మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఒక మాటను దేవుని వాక్యంలో చూద్దాం. నెహెమియా గ్రంథము 1వ అధ్యాయం, బుక్ ఆఫ్ నెహెమియా, నెహెమియా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనాన్ని, యెహోవా చెవియొగ్గి నీ దాసుడునైన నా మరణు నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు నీ దాసుల మరణు ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయ చూపునట్లు అనుగ్రహించమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నానని ప్రార్థించి తిని నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని. హల్లెలూయా. ఇక్కడ చదివిన వచనంలో మీరు పట్టుకోవలసిన మాట ఏంటంటే 2వ లైన్లో, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు. హల్లెలూయా. తండ్రిని ఎలా కనపరచాలంటే, తండ్రికి మనం ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉంటే మన తండ్రికి మనం ఏం చేసినట్టు? కనపరిచినట్టే. తండ్రి పట్ల భయభక్తులు ఉండాలి. తండ్రి పట్ల భయభక్తులు ఉండాలి. అయ్యో, నా తండ్రి నేను ఇలా ఉంటే ఆయన ఒప్పుకోడు, ఇలా చేస్తే ఆయన ఒప్పుకోడు అని ఏ బిడ్డ అయితే, ఏ తండ్రికైతే భయభక్తులు కలిగి ఉంటాడో ఆ భయభక్తులు కలిగి ఉండటమే తన తండ్రిని ఆయన ఏం చేసినట్టంటే ఘనపరిచినట్టు. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయ? ప్రశ్న. ఈరోజు మన యొక్క వాక్యం ప్రశ్నతో ప్రారంభించాడు ప్రభు. ఆయన తండ్రి అయితే నాకు రావలసిన ఘనత ఏది అని అడుగుతున్నాడు. ఎందుకంటే ఈ రోజున ఆయనను భయభక్తులతో కనపరిచే పిల్లలు లేరు. ఎవరికి నచ్చినట్టు వారు బ్రతుకుతున్నారు, ఎవరికి కావలసినట్టు వారు ఉంటున్నారు, ఎవరికి నచ్చినట్టు వారు జీవిస్తున్నారు. కానీ ఇక్కడ వాక్యములో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు దేవుని తండ్రిని ఏం చేసినట్టంటే ఘనపరిచారు. ప్రియులారా, ఇదేమన్నా దేవుని యొక్క సన్నిధిలో మనం గమనించాలి. ఈ మాట నెహెమియా అంటున్నాడు, ప్రభువా
నీ యందు నేను ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాను, నా ప్రార్థన ఆలకించు, నా మొరను ఆలకించు నాయనా అని నెహెమీయా ప్రార్థన చేస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా మనం ఉంటున్నామా? దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా మనం ఉంటే ఆయన ఖచ్చితంగా మన ద్వారా ఘనపరచబడతాడు అనే విషయాన్ని ఈ దినమున దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభు మనకి ఆయన తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారు చాలా మంది మనకి కనబడతా ఉంటారు. పిల్లరా, బైబిల్ గ్రంథంలో మనము అపోస్తుల కార్యాల 10వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. ప్రియులారా, అపోస్తుల కార్యాలు 10:2 చదువుదాం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై అనే మాట మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఏమండి, ఇతను ఎవరైనా కొర్నేలి, ఇటలీ పటాలం అనబడిన పటాలంలో కొర్నేలి అని ఒక శతాధిపతి ఉన్నాడు. అతడు భక్తిపరుడు. ఏమండి, ఇక్కడ వాక్యంలో మనం చూస్తే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడట. ఆయన ఒక్కడే కాదు, లేకపోతే ఇంట్లో ఒకరుండి ఒకరు లేకపోవడం కాదు, పిల్లలుంటే తల్లి ఉంటే పిల్లలు లేకపోతే ఇంకొకరు కాదు. తన ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఈ రోజున మరి దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబాలు ఎక్కడున్నాయి? ప్రియులారా, ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు దేవునికి వ్యతిరేకముగా ఉంటా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తే ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు తండ్రిని చేసినట్టంటే ఘనపరిచారు. ప్రభు సన్నిధిలో ఈ రోజున భయభక్తులు కలిగి ఉన్నామా లేదా? మనం దేవుని బిడ్డలారా, ఆదివారమే మన భయభక్తులు కనబడుతున్నాయి, కానీ మిగతా దినాల్లో మనం దేవుని యందు భయభక్తులు లేనటువంటి ప్రవర్తన కనబడతా ఉంది. కాబట్టి దినమున మనం ప్రభు సన్నిధిలో ఈ ఫాదర్స్ డే రోజున మనం ప్రభు దగ్గర చెప్పాలి ఏమనంటే, నేను భయభక్తులు కలిగిన బిడ్డగా నిన్ను నేనేం చేయాలంటే ఘనపరచాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే మన పిల్లలు మన మాట వినకుండా మన యందు భయభక్తులు లేకుండా ఉన్నారనుకో, మనకి చాలా కోపం వస్తుంది. నా మాట వింటలేదు, నీ చెప్పినట్టు చేయట్లేదు నీవని చెప్పి. అలాగా మరి మన పరమ తండ్రి కూడా ఆయన మాట మనం వినకపోతే ఆయన యందు భయభక్తులు లేకుండానే ఉంటాయి. ఒకసారి ఇశ్రాయేలు ప్రభు అడిగిన ప్రశ్న ఏంటి తెలుసా? యెషయా గ్రంథంలో అంటాడు, ఇదిగో జరిగిన 70 సంవత్సరములు నా యందు భక్తి కలిగి మీరు ఉపవాసము ఇరా అంటాడు. ఏమండి, బబులోను దేశంలో ఇశ్రాయేలు 70 సంవత్సరాలు ఉన్నారు. ఆ 70 సంవత్సరాలు వారు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నారంట. అప్పుడు అడుగుతున్నాడు ప్రభువు, ఈ 70 సంవత్సరములు నా యందు భక్తి కలిగి మీరు ఉపవాసము ఉన్నారా అని అడుగుతున్నాడు. అంటే ఆ ప్రశ్న ప్రభు అడిగాడంటే వారు ఎలా ఉపవాసం లేరు? భక్తి కలిగి లేరు. ఉపవాసం ఉండాలని పేరు ఉండిపోయారంతే తప్ప భక్తి లేదు, భయం లేదు వారికి. అందుకే ప్రభు ప్రశ్న అడిగాడు. ఈ రోజున మనం కూడా దేవుని కార్యాలు ఎలా చేస్తున్నామని అంటే భక్తి లేకుండా, భయం లేకుండా, ఏదో వెళ్ళాలి కదా వెళ్తున్నాం, రావాలి కదా వస్తున్నాం, వెళ్ళాము వచ్చాము అన్నట్లుగానే వెళ్ళి వచ్చేస్తున్నాం, కానీ ఏ విధమైన దేవుని యందు భయభక్తులు కనపరచలేని పరిస్థితిలో ఉంటా ఉన్నారు. కాబట్టి తండ్రిని బిడ్డ ఎలా కనపరుస్తారంటే తండ్రి పట్ల బిడ్డకి ఏముండాలి? భయభక్తులు ఉండాలి. నీ నామము యందు భయభక్తులు కలిగి ఘనపరచుట యందు అని నెహెమీయా అన్నాడు. కాబట్టి ఈ దినమున మనమందరము కూడా ఆయన యందు భయభక్తులు కలిగిన పిల్లలముగా ఆయనను మనం ఏం చేద్దామంటే ఘనపరుద్దాం. మన తండ్రి ఆయన ఎలాంటి ఘనత కోరుకుంటున్నాడంటే సాలువాలు కప్పి సన్మానం చేయమంటలేదు. ఆయన నా యందు మీరు ఏం కలిగి ఉండండి? భయభక్తులు. మొదటిది కృతజ్ఞత స్తుతులు చెల్లించుటను బట్టి తండ్రిని మనం ఏం చేస్తాము? ఘనపరుస్తాం. రెండవది భయభక్తులు కలిగి ఉండటం వలన మనము తండ్రిని ఘనపరుస్తాం. మూడవది ఎలాగ మనము తండ్రిని ఘనపరుస్తామో చూద్దాం. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే వాక్య లేఖనంలో ఒక మాట దేవుని వాక్యం ఇలాగ మనకి వ్రాయబడతా ఉంది. సమూయేలు 2వ గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నాం.
అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించెను. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట దావీదుతో ప్రభు చెప్తున్నాడు ప్రవక్త అయిన నాతాను ద్వారా. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించెను. హల్లెలూయా. నేనేమంటానంటే మూడో మాట, ఎలాగ తండ్రిని మనం ఘనపరుస్తామంటే ఆయన కొరకు గొప్ప కార్యాలు చేసి. హల్లెలూయా. దావీదు దేవుని కోసం ఏం చేయాలనుకున్నాడు? మందిరం కట్టాలనుకున్నాడు. దేవుని కోసం ఏం కట్టాలనుకున్నాడు? మందిరం. నేనైతే మంచి భవనంలో ఉంటున్నా రాజుగా, కానీ దేవుని యొక్క మందస్సం ఎక్కడ ఉండిపోయిందంటే గుడారంలో ఉండిపోయింది, డేరాల్లో ఉండిపోయింది. అయ్యో, నేను దేవుని మందస్సము ఉండడానికి ఒక మంచి మందిరం కట్టాలనుకున్నాడు దావీదు. అది రెడీ అయిపోయాడు. అప్పుడు వెంటనే నాతాన్ అనే ప్రవక్త చెప్పాడు, దావీదు ఇలాగే మందిరం కట్టాలనుకుంటున్నానంటే నాతాన్ అనే ప్రవక్త అన్నాడు, ఇంకేంటి దానికంటే మంచిగా ఏముంది, చేసేయి అన్నాడు. అప్పుడు వెంటనే రాత్రి దేవుడు నాతాన్ అనే ప్రవక్త ప్రత్యక్షమై చెప్పాడు, నాతాను నీవు వెళ్ళి ఆ దావీదుతో చెప్పు, దావీదు మందిరము కట్టజాలడు, దావీదు గర్భమున పుట్టిన కుమారుడైన సొలొమోను ద్వారా నేను మందిరము కట్టించుకుంటాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దావీదు కట్టదలిచిన మందిరాన్ని దావీదు కుమారుడి ద్వారా దేవుడు ఆ మందిరాన్ని ఏం చేశాడు? కట్టించి ఆ మందిరము కట్టడాన్ని బట్టి దేవునికి ఏమొచ్చిందంటే ఘనత. హల్లెలూయా. ఎందుకంటే ప్రపంచంలో అలాంటి మందిరం ఎక్కడ ఇవ్వలేదు, కట్టబడలేదు. ఒక సుందరమైన మందిరాన్ని దావీదు సొలొమోను ద్వారా దేవుడు కట్టించాడు. ఏమంటే బంగారంతో దాన్ని ఏం చేశారు? పొదిగించారు. చాలా విలువైనటువంటి మెటీరియల్ వాడి ఆ మందిరాన్ని కట్టారు. మనము ఆ చరిత్ర అంతా బైబిల్లో చదువుతాం. సొలొమోను ఎలాగ మందిరాన్ని కట్టాడు, ఆ మందిరం ఎంత పొడవో, ఎంత వెడల్పో, ఎంత సుందరమో, ఎంత ఎత్తో, అది ఎంత విలువైన మందిరమో. ఏమండి, నేనేమంటానంటే దేవుని కొరకు మనం చేసే కార్యాలను బట్టి దేవునికి ఏమొస్తుందంటే ఘనత. హల్లెలూయా. మనం ఏమైనా చేయగలిగామా దేవునికి? ఏమంటే రావడం వెళ్ళిపోవడం అయిపోతుందంటే కాదు. మనము దేవుని కోసం ఏదో ఒకటి చెయ్యాలనే ఆశ ఉండాలి మనకి. దావీదు దేవుని కోసం ఏం చేయాలనుకున్నాడు? మందిరము కట్టించాలి అనుకున్నాడు. కానీ మందిరం నీవు కాదు, నీ కుమారుడు కడతాడని ప్రభువు చెప్పాడు. అందుకే అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టిస్తాడు. హల్లెలూయా. ఈ రోజున ప్రభు సన్నిధిలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన దేవుని కార్యాలు, మనము దేవుని కొరకు చేసే కార్యాలను బట్టి మన దేవునికి ఏం కలుగుతుందంటే ఘనత. ఏదైనా ఒక మంచి కార్యం మనం దేవుని కోసం చేసామనుకో, ఆ కార్యమును బట్టి దేవునికి ఏం కలుగుతుందంటే ఘనత కలుగుతుంది. దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం గమనించినట్లయితే చూడండి, బైబిల్ గ్రంథంలోని ఒక మాటను మనం చూద్దాం. చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట నాకు జ్ఞాపకం వస్తా ఉంది. ఒక ఇల్లు గురించి ప్రభువు ఇలాగ అంటాడు. ఇల్లు మరి కట్టిన వానికి ఘనత అనే మాట 3వ అధ్యాయము 3వ వచనం. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకరి చేత కట్టబడను, సమస్తము కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. హల్లెలూయా. నిజమే కదా. ఎవరైనా ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇల్లు చూడడానికి బాగుంది అనుకోండి, మనకి ఆ ఇల్లు కంటే ఆ ఇల్లు కట్టిన వాడిని ఎక్కువగా మనం ఏం చేస్తామంటే అభినందిస్తాం. అబ్బా, భలే కట్టారండి ఇల్లు, ఎంత బాగా కట్టారు, ఎంత సుందరంగా కట్టారు, చాలా బాగుందని ఆ కట్టిన వారిని మనం చాలా మెచ్చుకుంటాం. ఎంత మంచి ఆలోచన ఎలాగొచ్చింది, మంచి ప్లాన్ చేశారు, చాలా బాగా డిజైన్ చేశారు, చాలా చక్కగా ఈ గృహాన్ని నిర్మించారు అని చెప్పి ఆ కట్టిన వారిని ఎంతో కనపరుస్తూ ఉంటాం. అలాగా మనం చేసిన కార్యాలను బట్టి దేవుడికి ఏమొస్తుందంటే ఘనత. నీ ద్వారా నా ద్వారా ఆ కార్యాన్ని ఎవరు జరిగించారు? దేవుడు. ఆయన జరిగించింది ఆయన కాబట్టి ఆయనకి ఏం కలుగుతుందంటే ఘనత. సొలొమోను కట్టిన మందిరాన్ని బట్టి దేవునికి ఏమొచ్చింది? ఘనత.
ఈ రోజున దేవుని కొరకు మనం చేసే కార్యాలను బట్టి దేవునికి ఏమొస్తుందంటే ఘనత వస్తాది అని ప్రభు దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను అనే ప్రశ్నకు మొదటిది కృతజ్ఞత స్తుతులతో మన తండ్రిని మనం ఏం చేయాలి? ఘనపరచాలి. రెండవది భయభక్తులతో మన తండ్రిని ఘనపరచాలి. మూడవది ఆయన కొరకు గొప్ప కార్యాలు చేసి మన తండ్రిని ఘనపరచాలి. నాలుగో మాట, చివరి మాట, ఏ విధముగా మన తండ్రిని ఘనపరచాలంటే బైబిల్ గ్రంథంలో మనం చదువుదాం. చూడండి, సామెతల గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియులారా, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచును అని ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఏమండి? చివరి మాట, 4వ మాట, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగము నుంచి యెహోవాను ఏం చేయాలట? ఘనపరచాలి. తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను అని ప్రభు అడుగుతున్న ప్రశ్న. ఈ రోజున మన తండ్రిని మనం ఎలా కనపరచాలంటే ఆయన మనకిచ్చిన దానిలో ఆయనకు తిరిగి మనం ఇచ్చి ఆయన మనం ఏం చేయాలంటే ఘనపరచాలి. మనకు దేవుడు ఎంతో ఇస్తున్నాడు, ఎంతో మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆయన మనకిచ్చిన దానిలో అందుకంటాడు, నీ రాబడి అంతటిలో, ఏమండి? నీ రాబడి కొంతలో కాదు, కొంచెంలో కాదు, తక్కువలో కాదు, నీ రాబడి అంతటిలోని దేవుని బిడ్డలారా నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచు. మనం దేవునికి ఇచ్చినప్పుడు ఆయన ఏం కలుగుతుందంటే ఘనత. దేవుని బిడ్డలారా, దావీదు అంటాడు ఒక మాట, దేవునికి దావీదు చాలా ఇచ్చాడు. వెండి పనికి వెండి, బంగారం పనికి బంగారం, ఎత్తడి పనికి ఎత్తడి, చెక్క పనికి చెక్క, ప్రతి దానిని దేవుని మందిరం కొరకు సమకూర్చాడు. అవన్నీ దావీదు ఇచ్చి దేవుడితో అంటాడు, ఇవన్నీ ఇచ్చింది నీవు నాకు ప్రభువా, హల్లెలూయా, ఇవన్నీ నాకు నీవు ఇచ్చావు, నీవిచ్చిన దానిలో నేను మరలా కొంచెం నీకు తిరిగి ఇచ్చాను ప్రభువా, మా గొప్పతనం ఏముందని ఆయన అంటాడు. హల్లెలూయా. ఈ రోజు నా ప్రియులారా, మనము దేవుని దగ్గర ఎన్నో పొందుకుంటున్నాం. దేవుడు నీకు అనేకమైనవి ఇస్తున్నప్పుడు, అనేకమైన కార్యాలు ప్రభు నీ కొరకు చేస్తున్నప్పుడు, నిన్ను ఆర్థికంగా దేవుడు దీవిస్తున్నప్పుడు ఆయనకు మనం ఇచ్చి మనము ఘనపరచవలసిన వారమై ఉన్నాం. పేద బెదుగురాలు ఎంత ఇచ్చిందంటే దేవునికి 2 కాసులు ఇచ్చింది. ప్రభు అన్నాడు, ఇక్కడ కానుకలు ఇచ్చిన వారందరికంటే ఈ పేద బెదుగురాలు ఇచ్చి ఎక్కువ దేవుడిని ఏం చేసింది? ఘనపరిచింది. మీరందరూ మీకు కలిగిన కొంచెమును దేవునికి ఇచ్చారు, కానీ ఈమైతే తనకు కలిగినదంతా దేవునికి ఏం చేసిందంటే ఇచ్చేసింది. ప్రియులారా, ఎందుకు ఇచ్చిందంటే ఆమె కలిగినదంతా దేవునికి ఇచ్చి దేవుడిని ఏం చేయకున్నది? ఘనపరచాలనుకుంది. ప్రియులారా, ఈ రోజున మనము దేవునికి ఇచ్చి ఘనపరచాలి. బైబిల్లో ఒక మాట అంటాడు, ఏమనంటే తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు, వెదజల్లి అభివృద్ధి గలవారు కలరు అంటాడు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేస్తున్నారంట. కొంతమంది వెదజల్లి దేవునికి ధారాళముగా ఇచ్చి ఏమవుతున్నారంటే అభివృద్ధి పొందుతున్నారట. ఈ రోజున ప్రభు నిన్ను బలపరిచిన కొలది, ప్రభు నీకు ఇచ్చిన కొలది ఆయనకిచ్చి ఘనపరచుదాం. ఆయన అన్నమాట, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాని ఆయన ఘనపరచాలి. ఎలా ఘనపరచాలి చివరిగా అంటే మనము దేవునికి ఇచ్చి మన రాబడి అంతటిలో ప్రథమ ఫలమును మన ఆస్తిలో భాగముని ఇచ్చి మన తండ్రిని ఘనపరచుదాం. ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో మనం చదివిన మూలవాక్యం ఏమిటంటే, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయి. కాబట్టి ఈ ఫాదర్స్ డే సందర్భంగా మన దేవుడు మనకి ఏమై ఉన్నాడంటే తండ్రి అయి ఉన్నాడు. ఆయన మన తండ్రి కనుక ఆయన పిల్లలముగా మన తండ్రిని కనపరుద్దాం. ఒకటి, కృతజ్ఞతాస్తుతులతో మన తండ్రిని కనపరుద్దాం. రెండవదిగా భయభక్తులతో మన తండ్రిని కనపరుచుదాం. మూడవదిగా ఎలాగా గొప్ప కార్యములు చేసి మన తండ్రిని మనము కనపరుచుదాం. నాలుగవదిగా మనము దేవునికి ఇచ్చి మన తండ్రిని కనపరుచుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మనసండి, కళ్ళు మూసుకొని ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును ఏమైతే మనము విన్నామో
విన్నటువంటి మాటను బట్టి మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీవే మా తండ్రివి నాయనా. మా తండ్రివైతే నాకు రావలసిన